హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ వీడియోలో మనం పాండాస్లో మిస్సింగ్ డేటా ఆర్ నల్ వాల్యూస్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం మిస్సింగ్ డేటాని హ్యాండిల్ చేయాలంటే 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి డిటెక్ట్ చేయడం, సెకండ్ స్టెప్ వచ్చేసి డ్రాప్ చేయడం, అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఫిల్ చేయడం. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ 3 స్టెప్స్ని అయితే నేర్చుకుందాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పాండాస్ని ఇంపోర్ట్ చేయాలి. నేను ఇక్కడ పాండాస్ని అయితే ఇంపోర్ట్ చేసేసాను. నెక్స్ట్ మనం మన డేటా సెట్ని అయితే లోడ్ చేయాలి. నేనైతే ఇక్కడ టైటానిక్ డేటా సెట్ని లోడ్ చేస్తున్నా. ఇందులో 3 కాలమ్స్లో మిస్సింగ్ వాల్యూస్ అయితే ఉంటాయి: ఏజ్, క్యాబిన్ అండ్ ఎంబార్క్. మనం ఈ డేటా సెట్ని యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం దీంట్లో నుంచి అప్లోడ్ చేసుకోవాలి. ఇందులో మనకి టైటానిక్ డేటా సెట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి నేను టైటానిక్ డేటా సెట్ అయితే అప్లోడ్ చేసుకుంటున్నా. టైటానిక్ డేటా సెట్ అయితే అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇది లోడ్ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి జస్ట్ మనం దీన్ని రన్ చేస్తే మనకి ఫస్ట్ 5 rows అయితే రిటర్న్ చేసింది. ఇందులో మనకి చాలా కాలమ్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఎన్ఏ అని ఉన్నాయి కదా, ఇవన్నీ నల్ వాల్యూసే. అందుకే నేను ఈ డేటా సెట్ యూజ్ చేస్తున్నా. నౌ దిస్ ఈజ్ అవర్ డేటా సెట్. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి చెకింగ్ ఫర్ మిస్సింగ్ వాల్యూస్. మన ఫస్ట్ స్టెప్ అయితే ఇది. మనం మిస్సింగ్ వాల్యూస్ ని డిటెక్ట్ చేయాలి. మనం మిస్సింగ్ వాల్యూస్ ని డిటెక్ట్ చేయడం కోసం df.isNull దీన్ని మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూలో మనకి ఫాల్స్ ఆర్ ట్రూ అయితే రిటర్న్ అవుతుంది. అది ట్రూ అయితే అది ఒక నల్ వాల్యూ అని అర్థం. ఫాల్స్ అయితే ఇట్ ఈస్ నాట్ ఏ నల్. మనం ఈ విధంగా ఈజ్నల్ యూజ్ చేసి ట్రూ ఆర్ ఫాల్స్ తో మనం అది నల్ వాల్యూ కాదని కనుక్కోవచ్చు. ఒకవేళ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కాలంలో ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయో కనుక్కోవాలంటే df.isNull.sum ఇలా మనం టైప్ చేస్తే చాలు. ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ కాలంలో మనకి ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయో ఇక్కడ మనకి డిస్ప్లే అయ్యాయి. ఏజ్లో 177 ఉన్నాయి, క్యాబిన్లో 687, ఎంబార్క్లో 2. అండ్ మన నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి .sum. దీంతో మనం ఎంటైర్ డేటా ఫ్రేమ్లో ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయో కనుక్కోవచ్చు. దీనికోసం మనం df.isNull.sum అని 2 times అయితే రాయాలి. ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే చూడండి, 866 నల్ వాల్యూస్ అయితే ఉన్నాయి మన హోల్ డేటా ఫ్రేమ్లో. అండ్ మన నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి పర్సంటేజ్ కనుక్కోవడం. అంటే ఈచ్ కాలంలో మిస్సింగ్ వాల్యూస్ ఒక పర్సంటేజ్ కనుక్కోవాలనుకుంటే మనం df.isNull.sum అని రాసి బై లెంత్ ఆఫ్ df. లెంత్ ఆఫ్ df అంటే మనకి నెంబర్ ఆఫ్ రోస్ అయితే వస్తాయి. దాన్ని మనం ఇంటూ 100 అయితే చేయాలి. ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ కాలంలో ఎంత % మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయో ఈజీగా కనుక్కోవచ్చు. ఏజ్లో 19, క్యాబిన్లో 77, ఎంబార్క్లో 0.2. ఇలా మనం ఎంత % మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయో కనుక్కోవాలంటే ఈ ఫంక్షన్ అయితే యూజ్ చేయొచ్చు. ఈ విధంగా మనం డేటా ఫ్రేమ్లో నల్ వాల్యూస్ని డిటెక్ట్ చేయొచ్చు. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డ్రాపింగ్ మిస్సింగ్ డేటా. మిస్సింగ్ డేటాని డ్రాప్ ఎలా చేయాలి? సింపుల్, df.dropNA. మనం జస్ట్ ఈ ఫంక్షన్ యూజ్ చేస్తే మనకి నల్ వాల్యూస్ లేకుండా ఒక డేటా ఫ్రేమ్ అయితే రిటర్న్ చేస్తుంది. ఇది మనకి ఒరిజినల్ డేటా ఫ్రేమ్లో చేంజ్ అవ్వదు. ఇక్కడ మనకు ఒక కాపీ అయితే చూపెడుతుంది. అంటే ఇది ఒక వ్యూ లెక్క. అంటే మనకి ఇక్కడ ఓన్లీ నల్ వాల్యూస్ లేకుండా టేబుల్ అయితే కనిపిస్తుంది. చూడండి, ఇండెక్స్ 1, ఇండెక్స్ 3 అంటే 0th ఇండెక్స్లో నల్ వాల్యూ ఉందని అర్థం. ఒకవేళ మనం ఒరిజినల్ డేటా ఫ్రేమ్లో కూడా ఈ చేంజ్ అపియర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనం ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ అనేది పెట్టాలి. మనం ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ అని పెడితే మనకి ఒరిజినల్ డేటా ఫ్రేమ్లో కూడా చేంజ్ అవుతుంది. అదే మనం ఒక వ్యూ చూడాలి అనుకున్నప్పుడు మనం జస్ట్ df.drop అని యూజ్ చేస్తే చాలు, మనకి నల్ వాల్యూస్ ఉన్న రోస్ని అయితే రిమూవ్ చేసి మనకి డేటా ఫ్రేమ్ని అయితే డిస్ప్లే చేస్తుంది. అండ్ మన నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి df.dropNAతో యాక్సెస్ ఈక్వల్ టు 1 అని పెడితే చాలు. యాక్సెస్ ఈక్వల్ టు 1 అని పెడితే మనకి ఇది కాలమ్స్ రిటర్న్ చేస్తుంది. ఎందులో అయితే రోస్ రిటర్న్ చేసింది కదా, ఇందులో అయితే మనకి కాలమ్స్ అయితే రిటర్న్ చేస్తుంది. మనం దీన్ని రన్ చేసి చూద్దాం. చూడండి, డ్రాప్NA చేసిన తర్వాత ఇందులో మనకి కొన్ని కాలమ్స్ అయితే మిస్ అయ్యాయి. లైక్ క్యాబిన్, ఎంబార్క్, ఇలా మనకి కొన్ని కాలమ్స్ అయితే మిస్ అయ్యాయి బికాస్ అందులో నల్ వాల్యూస్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఓన్లీ నల్ వాల్యూస్ లేని కాలమ్స్ని రిటర్న్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఫంక్షన్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ మన నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసరికి సబ్సెట్ ఈక్వల్ టు క్యాబిన్ అయితే యూజ్ చేసాం. సబ్సెట్ ఈక్వల్ టు క్యాబిన్ అంటే ఓన్లీ క్యాబిన్ కాలంలో నల్ వాల్యూస్ ఉన్న రోస్ మనకి వద్దు, మిగతావి కావాలి అనుకున్నప్పుడు
మనం ఇలా అయితే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. చూడండి ఇందులో కూడా అక్కడక్కడ వాల్యూస్ అయితే మిస్ అయ్యాయి. బికాస్ క్యాబిన్ కాలంలో నల్ వాల్యూస్ అయితే ఉన్నాయి. ఇది ఓన్లీ క్యాబిన్ కాలంనే చెక్ చేస్తుంది నల్ వాల్యూస్ ఉన్నాయా లేదా అని చెప్పి. మిగతా కాలమ్స్ ని చెక్ చేయదు. ఈ విధంగా మనం డేటా ఫ్రేమ్ లో డేటాని ఆర్ రోస్ ని డ్రాప్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఫంక్షన్స్ అయితే యూజ్ చేయొచ్చు. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫిల్లింగ్ మిస్సింగ్ డేటా. మిస్సింగ్ డేటాని ఫిల్ చేయడం. ఇదే మన లాస్ట్ స్టెప్. మనం డిటెక్ట్ చేసాం, డ్రాప్ చేసాం అండ్ ఇది ఫిల్లింగ్. సో మనం ఫిల్లింగ్ ఎలా చేస్తాం? ఇందులో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ వేస్ లో ఫిల్లింగ్ అయితే చేస్తాం. దీనికోసం మనం ఫిల్ ఎన్ఏ అనే ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. మనం ఏ విధంగా ఫిల్లింగ్ చేస్తామో చూడండి. df of age ఈక్వల్ టు df of age డాట్ ఫిల్ ఎన్ఏ df of age డాట్ మీన్. దీని అర్థం ఏంటంటే df డాట్ ఏజ్ అనే కాలంలో ఏమైనా నల్ వాల్యూస్ ఉంటే వాటిని ఆ ఏజ్ వాల్యూస్ యావరేజ్ తో రీప్లేస్ చేయని అర్థం. అంటే మనకి ఆ ఏజ్ కాలం ఎవ్రీ వాల్యూతో మనకి యావరేజ్ అయితే చేస్తుంది. ఆ వచ్చిన యావరేజ్ వాల్యూని మనకి ఇక్కడ నల్ వాల్యూస్ లో అయితే రీప్లేస్ చేస్తుంది. ఈ విధంగా మనం ఫిల్లింగ్ అయితే చేయొచ్చు. ఇక్కడ మనకి ఇంకో ఎగ్జాంపుల్ అయితే ఉంది. చూడండి సేమ్ ఫిల్ ఎన్ఏ బట్ ఇక్కడ మీడియన్. మీడియన్ అంటే మిడిల్ వాల్యూ. అంటే ఇప్పుడు మనం ఏజ్ కాలంలోని ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని సార్ట్ చేసాం అనుకోండి, మనకి మిడిల్ వాల్యూ అంటే సెంటర్ లో ఉన్న వాల్యూని ఆ నల్ వాల్యూస్ ఉన్న చోట రీప్లేస్ అయితే చేస్తుంది. మీకు మీడియన్ అంటే ఆల్రెడీ తెలుసుగా, జస్ట్ మీడియన్ తో ఆ నల్ వాల్యూస్ అయితే రీప్లేస్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకో ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఎంబార్క్ డాట్ ఫిల్ అని సేమ్ బట్ ఇక్కడ మోడ్ అంటే తెలిసిందేగా, మోస్ట్ రిపిటేటివ్ వాల్యూ. అంటే మనకి ఎక్కువగా రిపీట్ అయ్యే వాల్యూతో మనకి ఇది రీప్లేస్ చేస్తుంది. ఇక్కడ మనం జీరోని స్క్వేర్ బ్రేసెస్ లో రాసాం. ఇది ఎందుకు రాసామంటే మనకి డాట్ మోడ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే మనకి ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే వస్తాయి. కానీ మనకి మోస్ట్ రిపీటెడ్ ఎలిమెంట్ కావాలి కాబట్టి మనం ఆఫ్ జీరో అని రాస్తాం. అంటే ఫస్ట్ ఇండెక్స్ లోనే కదా మోస్ట్ రిపీటెడ్ ఎలిమెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం స్క్వేర్ బ్రేసెస్ తో జీరోతో అయితే మనం లాస్ట్ అయితే ఇలా రాసుకోవాలి. అండ్ మన నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఇది కూడా సేమ్ ఫంక్షనే, ఫిల్ డాట్ ఎన్ఏ నో ఇన్ఫో. అంటే మనం స్పెసిఫిక్ కస్టమ్ స్ట్రింగ్ తో రీప్లేస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా మనం డైరెక్ట్ ఆ వాల్యూని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మనకి క్యాబిన్ అనేది స్ట్రింగ్ కదా, సో మనకు కూడా డైరెక్ట్ గా నో ఇన్ఫో అని అయితే రాసుకోవచ్చు. ఇలా మనం ఇంటిజర్ వాల్యూస్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఫిల్ ఎన్ఏ మెథడ్ ఈక్వల్ టు ఎఫ్ఫిల్. ఎఫ్ఫిల్ అంటే ఫార్వర్డ్ ఫిల్. ఫార్వర్డ్ ఫిల్ అంటే దీని ప్రీవియస్ వాల్యూ విచ్ ఈజ్ నాట్ నల్, ఆ వాల్యూ ఏమైతే ఉంటుందో ఇందులో కూడా ఆ వాల్యూ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏజ్ అనే కాలం ఉంది అనుకోండి. ఇప్పుడు సెకండ్ రోలో మనకి నల్ వాల్యూ అయితే ఉంది, ఫస్ట్ రోలో 35 అని అయితే ఉంది. సో ఆ పైన వాల్యూ 35 ని ఈ నల్ వాల్యూ ఉన్న ప్లేస్ లో కూడా మనకి పెట్టేస్తుంది. ఈ విధంగా మనం ఎఫ్ఫిల్ అయితే యూజ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హ్యాండ్లింగ్ మిస్సింగ్ డేటా. ఎవ్రీ వీడియోలోనే ఈ వీడియోలో కూడా ఎక్సర్సైజ్ అయితే ఉంది. దిస్ ఈజ్ యువర్ ఎక్సర్సైజ్. సో ఈ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్స్ కావాలంటే నేను లింక్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా. అక్కడ నుంచి మీరు ఆన్సర్స్ ని యాక్సెస్ చేయొచ్చు. ఈ వీడియో మీరు ఎంతవరకు చూసారంటే మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నా. మా కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ లో అడగండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.